ఆంటనీ లోపలికి రా. ఆన్ మరియా, టైం ఎంతైంది ఇప్పుడు? అవుటింగ్ టైం 6:30 వరకు అని నీకు తెలీదా? కానీ మేడం నేను ఆంటనీతోనే కదా వెళ్ళాను. అందుకని ఏంటి ఇప్పుడు? ఇతను నీకు తండ్రి కాదుగా. మీకు ఏదైనా సందేహమా మేడం? చూడండి పాపా, ఈ పీపాని అంత అవసరం లేదులే, పట్టుకో. ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఈ రోజుతో ఇక్కడ నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను. అది పాప అంటే రా, వేరే హాస్టల్లో జాయిన్ చేస్తాను. అదంతా అవసరం లేదు, మనం మీ ఇంటికి వెళ్ళిపోదాం. ఆంటనీ రా. నేను తీసుకొస్తాను. రమ్మరా, ఆ బ్యాగ్ని ఎక్కడెక్కడైనా నీ ఇష్టం. నేను వెళ్ళి అవి తీసుకొస్తాను. ఫాదర్ వచ్చారు. ఏంట్రా చీకట్లో కూర్చున్నావు? నువ్వు ఫోన్ చేస్తే వచ్చేవాడిని కదరా. సరే, నాకు ఒక సిగరెట్ ఇవ్వు. వెలిగించివరా. ఏంట్రా ప్రాబ్లం? నువ్వు రేపు ఈ అమ్మాయిని తీసుకుని పొద్దున్నే చర్చికి రావాలి. విషయం ఏంటి? మీ విషయంలో ఎవరో బిషప్కి లెటర్ రాశారు. అందువల్ల రేపు చర్చికి పెద్ద ఫాదర్ వస్తున్నారు. ఎవడికంత బలుపుంది? ఆ లారెన్స్కి నీ మీద ఎందుకంత శత్రుత్వం? వాడికి మాత్రమే కాదు, వాడితో ఉన్న వాళ్ళకు కూడా. వాళ్లతో కావలి సైమన్ కూడా ఉన్నాడు. సైలెంట్గా ఉంటే అసలు ఒప్పుకోరనుకుంటా. ఏదేమైనా రేపు నువ్వు చర్చికి రావాలి. రారా, 2 పిగిలిసిపో. రే వద్దురా, ఇవన్నీ పరిష్కారం అవని. తండ్రిని చంపిన వాడితో అమ్మాయిని పంపడం, ఇప్పుడేమో అతనితోనే జీవిస్తుంది. అసలు దీన్ని ఏమంటారు ఫాదర్? ఈ ఏర్పాటు వల్ల మీకింత కోపం వస్తుందని నాకు తెలీదు. పెళ్ళే కానీ ఇలాంటి చిన్నపిల్లని ఇంటికి తీసుకెళ్లి పెడితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఫాదర్? ఇది సభ కట్టుబాట్లు మీరినట్టే అవుతుంది. చర్చి ఫాదర్ ప్రజలకి ఏమని సమాధానం చెప్తారు చెప్పండి? ఈ అమ్మాయి భవిష్యత్తు గురించి చేయబడినప్పుడు, ఈ అమ్మాయి తల్లి జెస్సీ చనిపోయినప్పుడు మీ చట్టం న్యాయం ఊటికి టూర్కి వెళ్ళాయా? ఆగండి ఫాదర్, వాళ్ళని కొంచెం మాట్లాడనివ్వండి. ఏ బంధుత్వం లేని వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి బ్రతికితే సమస్య ఏంటో మీరు చెప్పండి. అది అమ్మాయి బంధువు ఉన్నాడు కదా సైమన్, వాడు చూసుకుంటాడని చెప్పాంగా. కానీ దానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఫాదర్? ఆ అమ్మాయికి బంధువులు మేము ఇక్కడ ఉన్నాంగా. నోరు మొయ్. మా నాన్న బంధువు అని ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుని వస్తే ఆ టప్పా సేవియర్ నా నాన్నే కాదు. నా కన్న తండ్రిని నేను చూడలేదు. నాకు 3 నెలలప్పుడే అతను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2వ తండ్రి వచ్చాడు, టపా సేవియర్. నా ఊహ తెలిసినప్పటి నుంచి అతను నన్ను ముట్టుకున్నది, ఎత్తుకున్నది ప్రేమతో కాదని నాకు తెలుసు.
కంగారు తన పిల్లని చూసుకున్నట్టే మా అమ్మ నన్ను చూసుకుంది. ఛాంపియన్ అవ్వాలని కాదు, అతని దగ్గర నుంచి కాపాడుకోవడానికి. నా 8 ఏళ్లకి అమ్మ నన్ను బాక్సింగ్కి పంపింది. హాస్టల్కి పంపింది కూడా అతనికి భయపడే. ఆ సేవియర్ చావాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేది మా అమ్మ. ఆ ప్రభు దాన్ని నెరవేర్చాడు. ఇంకా యాంటనీ అని నేను పిలిచినా నాన్ననే దానికి అర్థం. అందరికీ ఒకటి చెప్తున్నాను, నా లైఫ్లో నిర్ణయం తీసుకునే వయసు నాకు వచ్చింది. అందుకని నాకు మంచి చేస్తున్నాను అనుకుని ఎవరూ ఇక పంచాయతీ చేయాల్సిన అవసరం లేదు. యాంటనీ రా, మనం వెళ్దాం. ఒక్క నిమిషం ఆగమ్మా. లారెన్స్, నీ సమస్య తీరిపోయిందనుకున్నా. ఫాదర్ ఇతనెందుకు ఇక్కడి నుంచి వెళ్ళు. వదులు, వెళ్ళు. చర్చిలో గొడవలే వద్దు, వెళ్ళు. వెళ్ళమంటుంటే బాబా. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్వాలేదు, టాబ్లెట్స్ తీసుకున్నాక అప్పుడు కాస్త బెటర్గా ఉంది. ఇలాంటప్పుడు మాత్రమే నాకు మగాడిగా పుట్టుంటే బాగుంది అనిపిస్తుంది. అది బాగుంది, కానీ నాకు ఎక్కువ ఇష్టం ఆడపిల్ల. ఆడపిల్లల్ని తండ్రి గారాబంగా పెంచుతాడు. ఇతనే నీ తండ్రి, నిన్ను నన్ను వదిలి వెళ్ళిన నీ తండ్రి రవివర్మ. ఇతన్ని నువ్వు చూడాలా? వద్దు, మా నాన్నని చెప్పుకునే అతన్ని ఒక్కసారైనా చూడాలి. ఇంకేంటి? పారమెడ లారెన్స్ అనే పేరు మీద మేము ఊరి జనాల్ని తీసుకెళ్లి గొడవ చేసినప్పుడు అతను పక్క ఊర్లో ఉన్న ఓ కాంట్రాక్టర్కి అమ్మేశాడు. ఆ కాంట్రాక్టర్ బినామీయే, వెనకాల నడిపించేది లారెన్స్. ఎదిరించి వాళ్ళని కొట్టి తరిమేయడం, స్ట్రైక్ చేసే వాళ్ళ ఇళ్లలోకి దూరి రచ్చ చేయడం, ఇదే తన పనిగా పెట్టుకున్నాడు. జియాలజీ వాళ్ళు, పార్టీ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకే సపోర్ట్ అన్నా. నేను కాస్త ఆలోచించాలి థామస్. వెళ్ళు. సరే, మనం అక్కడి వరకు వెళ్ళొద్దామా మాస్టర్? మనకి ఈ కేసు వద్దు జేమ్స్. వాళ్ళు పేద ప్రజలు, న్యాయం వాళ్ళ పక్కనే ఉంది. న్యాయం ఎంతున్నా సరే మనం దీనిలో తలదొర్చుకూడదు. ఇదే నా నిర్ణయం. మాస్టర్కి ఏమైంది? ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇలా మారిపోయాడు. జేమ్స్ ని పిల్లల్ని బహిష్కరించాం కదా, దానికి కొంచెం బాధ ఉంటుంది. లేదురా, వాళ్ళని పంపించేయడం మంచిదే అయింది. జీవితంలో ఎంతో మంది శత్రువుల్ని ఎదుర్కొంటూ ముందుకు వచ్చానురా. ఇప్పుడు అవన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన చిక్కంతా అదే. కాంట్రాక్టర్ అర్జున్ మీరే కదా? అవును, నేను చర్చ్ ఫాదర్ పాల్ని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆశీర్వదించును గాక.